నమస్తే, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. సహజంగా భర్త భార్యని ఇబ్బంది పెడుతూ ఉంటే, కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉంటే భార్య పోలీస్ స్టేషన్కి కోర్టుల చుట్టూ తిరగడాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో భర్తను భార్య ఇబ్బంది పెట్టడం అంటే కొట్టడం, తిట్టడం, హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో భర్తకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, లీగల్గా కోర్టులు చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. అయితే ఇందాక నేను అన్నట్టు మనం మామూలుగా చూసేది ఏంటంటే భార్యని భర్త కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు, భార్య పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో భర్తను భార్య కొడుతూ ఉంటుంది, హరాస్మెంట్ చేస్తూ ఉంటుంది, ఇతను పాపం బయటికి చెప్పుకోలేడు, పరువు పోతుందని చెప్పేసి. బేసిక్గా భర్తకు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి రైట్స్ ఉంటాయి, కోర్టులు ఏం చెప్తున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయండి? జెండర్ ఈక్వాలిటీ అంటారు, లింగ సమానత్వం అంటారు, కానీ మ్యారిటల్ స్టేటస్ విషయానికి వచ్చేసరికల్లా జెండర్ ఈక్వాలిటీ మాత్రం లీగల్గా చెప్పాలంటే రోహన్ గారు కొంత తక్కువనే చెప్పొచ్చు. జెండర్ ఈక్వాలిటీ అని సభల్లో సమావేశాల్లో మాట్లాడుకోవడానికి, స్పీచెస్ ఇవ్వడానికి ఇట్లాంటి విషయాల్లో బాగానే ఉంటుంది. కానీ చాలా మంది నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ని చూస్తుంటాను, కొన్ని సందర్భాల్లో భర్తలు కూడా అనేక రకాలుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా నలిగిపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. దీనికి మిడిల్ క్లాస్ సెగ్మెంటా లేకపోతే హై ప్రొఫైల్ అనేటువంటి తరతమ భేదాలు ఎక్కడా లేవు. హై ప్రొఫైల్లో కూడా నడుస్తుంటుంది, మిడిల్ క్లాస్ సెగ్మెంట్ లో కూడా నడుస్తుంటుంది, కానీ బయటికి చెప్పుకోలేడు మగవాడు. అదే వాళ్ళ మధ్య తేడా. భార్య ఏం చేస్తుందంటే, ఇప్పుడు నాకు చట్టాలన్నీ కూడా నాకు చాలా సపోర్ట్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో నా భర్త నన్ను మానసికంగా హింసిస్తున్నాడనో, అబ్యూజ్ లాంగ్వేజ్తో తిడుతున్నాడనో, కొడుతున్నాడనో, లేకపోతే రకరకాలుగా ఇమీడియట్గా ఏం చేస్తాడు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో మనకు తెలిసిన విషయమే 498 కేసు పెట్టడమో, లేకపోతే డీవీసీ కేసు ఫైల్ చేయడమో, ఇట్లాంటివి డీవీసీ కేసు కోర్టులో ఫైల్ చేయడం, ఇట్లాంటివి సర్వసాధారణంగా ఉంటుంది. కానీ భర్తలు కూడా బయటికి చెప్పుకోలేక అనేక సందర్భాల్లో నలిగిపోతూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్నటువంటి మన ప్రేక్షకులు నేను చెప్పేది ఒకటే, కొన్ని పాయింట్స్, ఒక కీ పాయింట్స్ నేను చెప్తాను, ఒక 5 పాయింట్స్. మనకు కూడా లీగల్ సపోర్ట్ ఉంది, కానీ యూజ్ చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కత్తి ఉంది, ఆ కత్తిని వాడుకోవాలి. ఆ కత్తిని వాడుకుంటేనే కదా మనం చేసేది. అయితే వాడుకున్నంత బలమైనటువంటి సెక్షన్స్ మనకి లేనప్పటికి కూడా సరే, ఏదో గుడ్డలో మెల్లన్నట్టుగా కొన్ని సెక్షన్స్ అయితే మనకున్నాయి. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ అనేది నేను ఒక 5 పాయింట్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ భార్య మీతో హెరాస్మెంట్ చేస్తుంది, అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతుంది, కొడుతుంది, ఇవన్నీ కూడా మీరు రికార్డ్ ఎవిడెన్స్ అని బలంగా పెట్టుకోండి. అంటే ఉదాహరణకి వాట్సాప్ చాట్లో చేస్తుంది, తిడుతుంది, ఆవిడ మొత్తం పెట్టిన స్క్రీన్ షాట్స్ కానీ, లేకపోతే ఇంట్లో తిడుతోంది, రికార్డ్ చేయండి, తప్పేమి లేదు. ఆమె కొడుతుంది, అవి కూడా రికార్డ్ చేయండి. ఇంట్లో సీసీ కెమెరాస్ బెడ్రూమ్లో పెట్టుకోకూడదు, కానీ హాల్లో పెట్టుకోవచ్చు, మిగిలిన కారిడార్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. కాబట్టి అటువంటి అబ్యూజ్ లాంగ్వేజ్తో ఆవిడ భయానకంగా తిడుతున్నటువంటి ఏవైతే ఆ వీడియోస్ ఉంటాయో, ఈ వీడియో ఫుటేజ్ కానీ, లేకపోతే టెక్స్ట్ మెసేజెస్ కానీ, ఆవిడతో మీరు చేస్తున్న చాట్ మెసేజెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీరేం చేస్తారంటే ఒక రికార్డ్ ఎవిడెన్స్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, రికార్డ్ ఎవిడెన్స్. రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే మీ మీద 498 డీవీసీ కేసులు ఇట్లాంటివి పడేటప్పుడు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి ఎవిడెన్స్లు కూడా మీకు చాలా బలంగా ఉపయోగపడతాయి. ఇవన్నీ సేకరించడం పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్ చేయాల్సింది ఏంటంటే ఒక రికార్డు మెయింటైన్ చేయండి. రికార్డ్ అంటే, నా దగ్గరకు ఒక క్లయింట్ కూడా నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ మ్యారేజే 2 years అయింది. 2 yearsలో భార్య అనేక రకాలుగా బాధలు పెడుతుంది. ఏ రోజు ఎన్ని గంటలకి ఏం జరిగింది ఒక రికార్డు రాయండి, ఒక డైరీ రాసినట్టుగా రికార్డు రాయండి. ఏ రోజు ఏ సంఘటన ఎలా తిట్టిందంటే ఒక రికార్డు ఉంది, మీ మాన్యువల్, మీ హ్యాండ్ రైటింగ్ తోటి సంఘటనలన్నీ కూడా ఒక రికార్డు మెయింటైన్ చేసుకోండి. ఎందుకు నేను రికార్డు మెయింటైన్ చేయమన్నానంటే, రేపు ఫ్యూచర్లో మీరు ఆమె మీద క్లెయిమ్ చేయాలన్నా, కంప్లైంట్ చేయాలంటే కూడా మీరు మాలాంటి అడ్వకేట్స్కి ఇస్తే మాకు చాలా వర్క్ ఈజీ అవుతుంది. అంటే కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఏ టైంకి, ఎన్ని గంటలకి, ఎలా జరిగింది అన్నది మీరు చేసినటువంటి ఫస్ట్ పాయింట్లో నేను చెప్పినటువంటి చాట్ మెసేజెస్ కావచ్చు, సీసీ కెమెరా రికార్డింగ్స్ తో పాటు మీరు డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రికార్డ్ డైరీ మెయింటైన్ చేసుకోండి. నెంబర్ 3 పాయింట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. అంటే ఆ టైంలో కాల్ రికార్డ్ చేయడం కానీ, జరుగుతున్న సంఘటన ఎప్పటికప్పుడు పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే రేపు ఆర్గ్యుమెంట్స్ టైంలో, క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో ఏమవుతుందంటే, ఫస్ట్ ఎవిడెన్స్ కింద పిలిచేటప్పుడు పలానా రోజు పలానా గంటనే నాకు కాల్ వచ్చింది అంటే మాట్లాడడానికి కూడా మీరు ఎవిడెన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక 4th పాయింట్ ఏంటంటే,
దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు ఎంట్రీ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్తే పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉండేటప్పుడు, పరిస్థితి చాలా పెద్దగా ఉండేటప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నేనేమంటే ఇంట్లో మీ ఆవిడ మిమ్మల్ని గొడవ పెడుతోంది, భయానకంగా తిడుతోంది, కొడుతుంది, మీరు షేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్, మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంటారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్ ఉంటారు ఆ పోలీస్ స్టేషన్ లో. మీరు ఎస్ఐ గారిని కలిసినా కలగపోయినా, సిఏ గారిని కలిసినా కలగపోయినా, డ్యూటీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ షార్ట్ మెథడ్ లో ఒక చిన్న రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. రిటర్న్ కంప్లైంట్ ఏం చేస్తారంటే ఏం జరుగుతుంది, మీ భార్య మిమ్మల్ని ఏ రకంగా హెరాస్మెంట్ చేస్తుంది, ఎలా తిడుతుంది, ఏమేమి తిడుతుంది, ఎందుకు తిట్టింది, ఇలాంటి ఇత్యాది కారణాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ఒక 5 to 6 పాయింట్స్లో మీరు అక్కడ ఉన్నటువంటి డ్యూటీ ఆఫీసర్ ఏమి ఇస్తే మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే అక్కడ జీడీ రికార్డ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్లో జీడీ రికార్డ్ ఉంటుంది. చాలా మందికి తెలియని విషయం అది. జీడీ రికార్డ్ అంటారు. జీడీ అంటే జనరల్ డైరీ. ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కంపల్సరీ ఉంటుంది. ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ, ఎనీ రిక్వెస్ట్ కానీ, ఎనీ కంప్లైంట్ కానీ బిఫోర్ గోయింగ్ టు ద ఎఫ్ఐఆర్ జీడీలో ఎంటర్ చేయడం అనేది ప్రతి పోలీస్ స్టేషన్ యొక్క బాధ్యత. మీరేం చేస్తారంటే జీడీలో ఎంట్రీ చేయమని చెప్పండి. జీడీలో ఎంట్రీ చేసి ఆ ఎంట్రీ నెంబర్ను కూడా తీసుకోండి, అక్నాలజ్మెంట్ను కూడా తీసుకోండి, తప్పనిసరిగా మీరు తీసుకోండి. ఎఫ్ఐఆర్ కన్నా ముందు జరిగే ప్రాసెస్ నేను చెప్తున్నాను. చాలా మంది ఏమనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ కన్నా ముందు ఇది డిస్కాల్ జీడీ ప్రాసెస్, జనరల్ డైరీ ప్రాసెస్ అంటారు. జనరల్ డైరీ అనేది తప్పనిసరిగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఎంట్రీ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ అక్నాలజ్మెంట్ కాపీ జరిగిన సంగతి, ఇట్స్ నాట్ కంప్లైంట్ కాదు, ఇట్స్ వారెంట్ అవ్వదు, అరెస్ట్ చేశారు, ఏమీ జరిగిపోద్ది. దీనివల్ల జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు పాస్ ఆన్ చేశారు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి. పోలీసులు ఏం చేస్తారు, ఆ జనరల్ డైరీలో ఎంట్రీ చేసిన తర్వాత మీరు అడగాలి. అక్కడ మీరు అడిగితేనే ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి నేను చెప్తున్నాను. ఇటువంటి సంఘటనలో మీరు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయినప్పుడు ఆ జనరల్ డైరీలో ఎంట్రీ చేయమని చెప్పండి. అక్కడ ఒక నెంబర్ రైజ్ అవుతుంది. ఆ నెంబర్ని తీసుకొని అక్నాలజ్మెంట్ కాపీని తీసుకోండి. అక్నాలజ్మెంట్ కాపీని తీసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రేపు క్రాస్ ఎగ్జామినేషన్లో కానీ, ఆర్గ్యుమెంట్స్ జరిగే టైంలో కూడా మీరు ఆల్రెడీ ఇంట్లో జరుగుతున్న సంఘటనని మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారు అని చెప్పడానికి మీరు ఒక ఎవిడెన్స్ని కూడా కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ జీడీ అక్నాలజ్మెంట్ వల్ల. ఇక లాస్ట్ అండ్ 5th పాయింట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. పరిస్థితి చాలా తీవ్రతరం అయిపోయింది, ఆమె సూసైడ్ చేసుకుంటానను, లేకపోతే ఇక ఆవిడ అటెంప్ట్, రకరకాల విన్యాసాలు చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు. నేను నా సోదరి వల్ల తప్పుగా నన్ను భావించకండి. కొన్ని సంఘటనలు నాకు వచ్చే క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నేను బోత్ సైడ్స్, అంటే జడ్జి దగ్గరికి వచ్చేసరికి మహిళలైనా పురుషులైనా ఈ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది కాబట్టి నా దగ్గర వచ్చే క్లయింట్ కొన్ని సంఘటనలు ఉన్నాయి కాబట్టి మనం షేర్ చేసుకుంటున్నాం. కొంతమంది మహిళలు జుత్తులు విరబూసేసుకొని ఇంట్లో ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవని కూడా పరిశీలన లేకుండా బీభత్స ఒక భయానక దృశ్యాన్ని ఇంట్లో క్రియేట్ చేస్తుంటారు. పిల్లల మీద గట్టిగా కొట్టడం, తిట్టడం, పెద్దవాళ్ళ మీద అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టడం, పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. వీలైతే వాళ్ళ ఒక ఉన్మత్త వ్యవస్థలో వెళ్ళిపోతారంటే ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలియదు. దగ్గరలో కిచెన్లోకి వెళ్ళి మనం గ్యాస్ ఇచ్చి ఇప్పేయడం కానీ, లేకపోతే పెట్రోల్ కోసం తగలబెట్టేసుకుంటామని, లేకపోతే దగ్గరలో ఉన్న చాకో కత్తి తీసుకొని ఉన్న దగ్గర చేస్తే నేను పొడిచి చంపేసుకు, ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ని ఇంట్లో క్రియేట్ చేస్తూ చాలా మంది కూడా జరుగుతూ ఉంటే బయటికి చెప్పుకోలేక, కక్కలేక, మెంగలేక పురుషుడు మాత్రం నలిగిపోతుంటాడు. అటువంటి సందర్భాల్లో తను ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 151 సిఆర్పిఎస్లో సెక్షన్ 151 ఇటువంటి అరేంజ్మెంట్ మీరు పడుతుంటే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు భయపడొద్దు. నా భార్య నన్ను కొడుతుంది, ఇదేదో నామోషిగా, ఏదో చిన్నతనంగా భావించకండి. రేపు పొద్దున మీరే రకరకాల పరిస్థితులకి ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. మన క్లయింట్స్ అందరికీ నేను చెప్తున్నాను, ఆమె రేపు పొద్దున సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది ఆవిడే, తర్వాత ఉల్టా పెట్టేది కూడా ఆవిడే. మీ మీద 498 DVS ఇట్లా తిట్టాడు, అట్లా కొట్టాడు, ఇలా చేశాడు, వీరు ఇలాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అని చెప్పి రకరకాలుగా మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తారు. ఇటువంటి సిచ్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్న సందర్భంలో దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ చేయండి. అప్పుడు ఎఫ్ఐఆర్ని కూడా రేజ్ చేయమని చెప్పి మీరు ఫోర్స్ చేయండి. తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ అవుతుంది, పోలీసులు పిలుస్తారు. పోలీసులు కూడా మీకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వండి. అది వ్యాలిడిటీయా కాదని తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, కానీ బట్ కౌన్సిలింగ్లో ఆమెను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇది ప్రికాషన్స్. ఈ ప్రికాషన్స్ కానీ మనం తీసుకోగలిగితే డెఫినెట్గా రేపు రాబోయే మీ మీద జరగబోయే వాళ్ళు తప్పనిసరిగా వేస్తారు. 498 DVS తప్పనిసరిగా వేస్తారు. వేసినప్పటికి కూడా మీరు వాళ్ళ మీద 151 కానీ, 504, 503, 506 ఇలాంటి సెక్షన్స్ కూడా మీరు ఆ మీద వేసి కొంతవరకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. రోహన్ గారు చాలా బాగా చెప్పారు. రవీంద్రనాథ్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.